నమో శ్రీనివాసాయ నమః. నమో నారాయణాయ నమః. నమో గోవిందాయ నమః. శ్రీచక్రశుభనివాస స్వామి జగమేలు చిద్విలాస. శ్రీచక్రశుభనివాస స్వామి జగమేలు చిద్విలాస. నా స్వామి శృంగార శ్రీనివాస. శ్రీచక్రశుభనివాస స్వామి జగమేలు చిద్విలాస. నా స్వామి శృంగార శ్రీనివాస. ఆత్మను నేనంటివి పరమాత్మ నేనంటివి. ఆత్మను నేనంటివి పరమాత్మ నేనంటివి. శ్రీచక్రశుభనివాస స్వామి జగమేలు చిద్విలాస. గోవింద గోవింద. ఆత్మప్రాణ పరిరక్షణ, ఆపద్బాంధవ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నీ చెంత ఎవరు ఎలాంటి మాయలు ప్రదర్శించినా, ఎలాంటి చిందులు వేసినా, ఎలాంటి గెంతులు గెంతినా, ఏమి చేసినా నీ దగ్గర చెల్లవు తండ్రి. నీ మాయను తెలుసుకోను ఎవరి తరం కాదు. అది గ్రహించిన వాళ్ళకి తప్పితే, నీ యొక్క ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకి తప్పితే నీ యొక్క మాయ ఎవ్వడికి అర్థం కాదు. మాయలో పడిపోయి జీవించాల్సిన తప్పితే ఎవరు కూడా నీ యొక్క నిజస్వరూపాన్ని దర్శించలేక, సత్యాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు స్వామి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే మధురా నగరంలో కంసుని సంహరించి ఆ తర్వాత ఉగ్రసేనుడు రాజు చేసిన తర్వాత పరమాత్ముడు ఎవరెవరికి ఏ మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోవడానికి ముందు నందరాజుని రమ్మంటాడు. నందరాజు వస్తాడు. నాయన కృష్ణ, నేను చిన్నప్పటి నుంచి పెంచాను కదరా, నువ్వు ఆ ఇంటికి రావా అని ఏడుస్తాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. తండ్రి, కన్న తల్లిదండ్రుల కన్నా పెంచిన తల్లిదండ్రులే అతి ప్రేమ. నేను రాను అని చెప్పటం లేదు, కానీ కన్న తల్లిదండ్రులు ఇప్పుడు నేను కలుసుకున్నాను, మేమిద్దరం కలుసుకున్నాం కనుక వారిని కొంతకాలం సంతృప్తి చేపరిచి, వారికి కొంతకాలం మా యొక్క ఆనందాన్ని అనుభవింపజేసి తర్వాత రేపల్లికి వస్తామని తల్లి యశోదమ్మకు చెప్పండి. అక్కడ ఉన్న గోపికాస్త్రీలకు, గోపకాంతలకు అందరికీ చెప్పండి. ఇది విరహము కాదు, తాత్కాలికము అని చెప్పండి అని శ్రీకృష్ణ పరమాత్మ నందుని గట్టిగా కౌగిలించుకొని, అతని యొక్క మిత్రుడు ఉద్ధవుడు అతని కూడా కౌగిలించుకొని, ఉద్ధవ, నీదే భారం ఎక్కువ. ఏమంటే నీవు నాతో ఉన్నావు, నాతో తిరిగావు, నాతో అన్నీ చూసావు, గొప్పకాంతలు అన్నీ చూసావు, నీవే వాళ్ళకి ధైర్యం చెప్పు. మా తల్లి యశోదమ్మకు చెప్పు, నేను వస్తాను, తిరిగి వస్తాను అని చెప్పు. ఆ అమ్మను ఆనందపరచు. అదేవిధంగా గోపకాంత అందరికీ కూడా దిగులు చెందొద్దని చెప్పు. వాళ్ళకి ముక్తి లభించేసింది, కానీ వాళ్ళు ఇంకా మాయలోనే ఉన్నారు. శ్రీకృష్ణుని యొక్క ప్రేమ శాశ్వతమని భ్రమిస్తూ ఉన్నారు. ప్రేమ కావాలని కోరుకుంటున్నారు, తప్పిస్తున్నారు. వాళ్ళు అనంతంగా శోకములో మునిగిపోయి ఉన్నారు. ఈ యొక్క ఆ శోకమోహము నుండి వారిని మరల్చగల శక్తి నీ ఒక్కడికే ఉంది ఉద్ధవ. నేను ఇప్పట్లో రాలేను గోకులానికి, రేపల్లెకు. కనుక మన మిత్రులు, మన వాళ్ళు ఎవరెవరు అందరినీ నీవు సర్ది చెప్పు అని ఉద్ధవుడు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా చెప్పి తన ధర్మం ఏమిటో నిరూపిస్తాడు. నేను వచ్చినది, ఈ అవతారం ధరించినది కేవలం ఏదో స్త్రీలతో విహరించడము, లేకపోతే ఈ దుర్మార్గుల్ని చంపడము అది కాదు ముఖ్యం. ధర్మ సంస్థాపన ముఖ్యం. నా యొక్క ధ్యేయమే ధర్మ సంస్థాపన. అధర్మము అనే దాన్ని పూర్తిగా అణిచివేయాలి. అది ఎవరు చేసినా ఆ అధర్మాన్ని అణిచివేయడం కోసమే నేను అవతారం తీసుకున్నాను. నేను శ్రీమన్నారాయణుడిని కనుక నేను నారాయణుడనే జ్ఞానం నాలోనే ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, ఎవరెవరు మోహం ఉన్నారో, ఎవరెవరు మోహపరవశులై ఉన్నారో, ఎవరెవరు వ్యామోహంలో ఉన్నారో, నాతో అనేక విధాలుగా ఆడి పాడి శృంగారం జరిపేటువంటి ఎవరెవరు గోపకాంతలు ఉన్నారో అందరికీ చెప్పు, నేను మరలా వస్తాను, తప్పకుండా వస్తాను రేపల్లకు అని చెప్తాడు పరమాత్ముడు. దాంతో
విడవలేక విడిచి నందమహారాజు తండ్రి అని అంటాడు. అప్పుడు వసుదేవుడు దేవకి ఇద్దరు చెప్తారు, అయ్యా నందరాజా, నా బిడ్డను చిన్నప్పటి నుంచి ఒళ్ళో పెట్టుకొని పాలిచ్చి పెంచింది ఆ తల్లి యశోద. ఎంత పుణ్యమో ఎంత ఆనందమో కదా. నేను ఆ పని చేయలేకపోయాను, నా పాలు నా బిడ్డకి ఇవ్వలేకపోయాను. నా యొక్క చనుబాలును తాగే అదృష్టం లేకుండా పోయింది నా బిడ్డకు. ఆ తల్లికి వచ్చింది. ఆమె అసలైన తల్లి అని చెప్పండి. ఆమె నిజమైన తల్లి. మేము కన్నాము, మీరు పెంచారు. అంత మాత్రాన శ్రీకృష్ణుడు మీకు దూరం కాడు, బలరాముడు మీకు దూరం కాడు. ఎందుకంటే పెంచిన ప్రేమ గొప్పది. కనుక ఇంతకాలము కొంతకాలమైనా మా దగ్గర ఉండి మమ్మల్ని ప్రేమలో ముంచి ఆ యొక్క శ్రీ పరమాత్మతో ఆనందించేదానికి మాకు అనుగ్రహము అని వాళ్ళు వేడుకుంటారు నందమహారాజు. నందమహారాజు అదేం ఆధిక్యం అదంతా ఏం కాదు, కానీ యశోదను తలుచుకుంటే నాకు బాధగా ఉంది. ఆమెకి ఏం చెప్పాలి? నేను మరలా శ్రీకృష్ణుడు తీసుకొని వస్తానని చెప్పి వచ్చాను, ఈయన రాలేదు, ఇక్కడే ఆగిపోయాడని చెప్తే ఆ గుండె ఉంటుందా, తట్టుకుంటుందా, ఆ హృదయం తల్లడిల్లదా అని చెప్పాడు నందుడు. నమో కృష్ణ. ఇష్టం వందే జగద్గురు.